ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఎండిఆర్ టీబీ అంటే మందులకు లొంగని టీబీ, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. హలో, నేను డాక్టర్ ప్రశాంత్, ఎండి పల్మనాలజీ, మీ లంగ్ కేర్ స్పెషలిస్ట్, ఆర్షి హాస్పిటల్, వరంగల్. అందరూ వినండి, ఎండిఆర్ టీబీ అంటే నార్మల్ టీబీ కాదు. ఎండిఆర్ టీబీ అంటే ఇది ఐసోనియాజిడ్ ఇంకా రిఫాంపిసిన్ అనే 2 పవర్ఫుల్ టీబీ మెడిసిన్స్ కి రెసిస్టెన్స్ ఉన్న టీబీ. ఇది ఎలా వస్తుందంటే, మనకి టీబీ వచ్చినప్పుడు టీబీ మెడికేషన్ సరిగ్గా వాడకపోయినా, ట్రీట్మెంట్ మధ్యలో ఆపేసిన, రాంగ్ డోసింగ్ వల్ల లేదా డైరెక్ట్గా ఎండిఆర్ టీబీ ఉన్న పేషెంట్స్ నుంచి స్ప్రెడ్ అవుతుంది. వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, నార్మల్గా టీబీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా 2 to 3 వీక్స్ తర్వాత కూడా ఫీవర్ ఇంకా పర్సిస్ట్ అవ్వటం, దగ్గు రావటం, దాంతోపాటు వెయిట్ లాస్ అవ్వటం, లేదా రక్తం రావటం నోట్ల నుంచి, ఇవన్నీ వీటి సిమ్టమ్స్. దీన్ని తెలుసుకోవడం ఎలా అంటే, సివినాట్ లేదా ట్రూనాట్ అనే టెస్ట్ చేయించుకోవాలి. మన నంజు టెస్ట్ అది. ఇది చేయించుకుంటే టీబీతో పాటు రిఫాంపిసిన్ అనే వెరీ ఇంపార్టెంట్ డ్రగ్ రెసిస్టెన్స్ కూడా మనకి తెలుస్తుంది. దీనికి ట్రీట్మెంట్ నార్మల్ టీబీ కంటే ఎక్కువ రోజులు తీసుకోవాల్సి వస్తుంది, ఇంకా మందులు కూడా చాలా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే మనకి నార్మల్ టీబీ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ మిస్ చేయకండి. ట్రీట్మెంట్ టైంకి తీసుకుంటే ఎండిఆర్ టీబీని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వారికి మన ఆర్షి హాస్పిటల్లో ఉచితంగానే చూస్తున్నాం. మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైతే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ విషయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.